మన ఆధ్యాత్మిక జీవితంలో సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. దైవ గ్రంథం అందంతటా సహవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన సహవాసాన్ని బట్టే మన నడవడిక ఉంటుంది. మన సహవాసాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. మన సహవాసాన్ని బట్టే మనము పురికొల్పబడతాం. మన సహవాసాన్ని బట్టే మనము దిగజారిపోతాం, నాశనానికి వెళ్ళిపోతాం. సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. జ్ఞానం కలిగిన వారు జ్ఞానుల యొక్క సహవాసాన్ని వెతుక్కుంటా వారిని వెంబడిస్తూ ఉంటారు. మూర్ఖులు కూడా సహవాసం చేస్తారు. వారు మూర్ఖుల్ని వెంబడిస్తూ మూర్ఖుల సహవాసం చేస్తారు. దైవగ్రంథం చెప్తుంది, జ్ఞానుల సహవాసం చేయవాడికి దేవుని సహవాసం లభిస్తుంది, మూర్ఖుల సహవాసం చేసేవాడు చెడిపోతాడు. అంటే చెడిపోవడము మనకి తెలుసు, బాగుపడడం మనకి తెలుసు. బాగుపడాలి అంటే జ్ఞానుల యొక్క సహవాసం చేయాలి. జ్ఞానుల సహవాసం చాలా ఉత్తమమైంది. మన సహవాసాన్ని గురించి మనము ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడే మన యొక్క జీవితం టర్న్ అవుతుంది, మారిపోతుంది, మార్పు చెందుతుంది. మన సహవాసం గురించి ఆలోచించకుండా ఏదో ఒక సహవాసములే అని కొనసాగితే దాని తదుపరి చాలా నష్టాన్ని మనం భరించాల్సి వస్తుంది. ఎందుకంటే మన మనసులో కొన్ని ఆలోచనలు పుట్టడానికి, మన పెదాల నుండి వచ్చే మాటలు మారడానికి కారణాలు సహవాసాలే. లోక సామెత ఒకటి ఉంది, ఒక వ్యక్తి కనుక 6 నెలలు సహవాసం చేస్తే వారు వీళ్ళు వాళ్ళు అవుతారంట. ఇది నిజమేనా అంటే చాలామంది పరిశోధకులు చెప్పిన మాట ఏంటంటే నిజమే అని చెప్పారు. అయితే కొందరిలో అలా జరగట్లేదు. 6 నెలలు కాదు కదా, 6 సంవత్సరాలు చేసిన వారి సహవాసంలో ఏమాత్రం మార్పు రావట్లేదు. వారు పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నారు, కానీ వారికి పరిశుద్ధమైన ఆలోచనలు రావట్లేదు. వారు భక్తి గల్ల వాళ్ళతో సహవాసం చేస్తున్నారు, కానీ భక్తి రాలేదు కూడా. నా కళ్ళతో నేను చూసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. చాలామంది సంవత్సరాల కొద్దీ సహవాసం చేసిన వారి బుద్ధుల్లో, వారి స్వభావాల్లో మార్పు కలగలేదు అంటే అర్థం ఏంటంటే వారు నిజంగా వారితో సహవాసాన్ని చేయలేదు. మంచి సాంగత్యం, మంచి సహవాసం ఊరికి అర్థమైపోతుంది. 6 నెలలు కాదు, 6 రోజుల్లోనే అర్థమవుతుంది, కొన్ని క్షణాల్లోనే అర్థమైపోతుంది నేను మంచి సహవాసం చేస్తున్నానని. కొన్నిసార్లు చాలామంది మనతో సహవాసం చేయడానికి వస్తారు. వారి సహవాసాలను గమనిస్తే వారి సహవాసంలో మార్పు కలగదు. మనం ఎక్కడున్నాం, మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచన వాళ్ళకి రాదు. వారి త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదో అవసరాన్ని కొద్ది సహవాసం చేసే వాళ్ళు ఉంటారు. అయితే ఈ సహవాసాలు మంచివి కావు. నువ్వు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తివైతే, నువ్వు ఒక తెలివిగల్ల వ్యక్తివైతే, నువ్వు ఒక మంచి బుద్ధిగల్ల వ్యక్తివైతే నువ్వేం కోరుకుంటావో చెప్పనా? మంచి సహవాసాన్ని కోరుకుంటాం. ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? నాకు మంచి ఫ్రెండ్షిప్ కావాలి, మంచి సహవాసం కావాలి, మంచి ఫెలోషిప్ కావాలని ఆశించడం ఎంతమందికి ఇష్టం ఉండదు? చాలామంది ఇష్టపడతారు. ఫెలోషిప్ అనే మాట ఉన్నంత మాత్రాన ఆ సహవాసం మంచిది అని మీరు దైవికంగా యోచించకండి. ఫెలోషిప్ అనే మాట ఉంది కాబట్టి అక్కడ ఫెలోషిప్ అండి. ఒక బ్రదర్ అడుగుతున్నారు, బ్రదర్ ఇక్కడ ఫెలోషిప్ చర్చి ఎక్కడన్నా ఉందా అని అంటున్నాడు. బ్రదర్ ఎక్కడన్నా ఫెలోషిప్ చర్చి ఉందా? ఏం బ్రదర్ అని అంటే మేము ఫెలోషిప్ చర్చికి వెళ్తామండి. ఇంకా ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఫెలోషిప్ చర్చినే ఎదుర్కొంటారు. సహవాసం అంటే ఫెలోషిప్ అనే పదం కాదు. సహవాసము చాలా విలువైంది. సహవాసములోనే చాలా విషయాలు నేర్చుకుంటాం. సహవాసము బాగుంటే మన కుటుంబ వ్యవస్థ కూడా బాగుంటుంది. చాలామంది కుటుంబాలు చెడిపోవడానికి గల కారణం ఏంటంటే సహవాసాలే. పిల్లలు మంచి సహవాసం చేస్తే తల్లిదండ్రులని బాగా చూసుకుంటారు. చెడ్డ సహవాసం చేసినప్పుడు తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. తండ్రి తల్లి అంటే ఏమాత్రం లెక్క చేయరు. వారి సహవాసం అలాగుంది. చాలామంది దేవుని పిల్లలు లోకంతో, లోక స్నేహంతో సహవాసాన్ని కలిగి ఉంటున్నారు. దేవుడు చెప్తా ఉన్నాడు, లోక స్నేహము వైరమని మీకు తెలీదా? లోక స్నేహం నాకు వైరం, లోకానికి నేను చాలా విరోధిని అంటా ఉన్నాడు. ఆయన సృజించిన లోకంలో ఉన్న
ఆ లోక స్నేహాన్ని ఆయన ఎందుకు వెంబడించొద్దు అంటున్నాడంటే, లోకములో ఉన్నదంతయు ఆయన గ్రహించింది. మొదట ఆయన సృష్టించినప్పుడు మంచిదే, కానీ ఇప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం లోకంలోకి వచ్చేసినాయి. ఇవి కలిగిన మనుషులతో మీరు సహవాసం చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ లోపల శరీరాశలు కలుగుతాయి, నేత్రాశలు కలుగుతాయి, జీవపుడంబం కలుగుతుంది. అప్పుడప్పుడు చూస్తూ ఉంటే కొందరు ఊరికినే మారిపోతూ ఉంటారు. వాళ్ళతో ఎన్ని సంవత్సరాలు సహవాసం చేసినా దైవిక సహవాసం వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే లోకపరంగా సహవాసం చేయాలనుకుంటారు, లోకంతో కలిసి సహవాసం చేయాలనుకుంటున్నారు. లోకంతో కలిసి ఒక దేవుని బిడ్డ సహవాసం చేయలేడు. దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా అన్య జనాంగంతో సహవాసాన్ని ఇష్టపడరు, లోకంతో ఉండే ప్రజలతో సహవాసాన్ని ఇష్టపడరు. సహవాసం అంటే మేము చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నామండి, కలిసి పడుకున్నాం, కలిసి తిన్నాం, కలిసి జీవించాం. నేను తప్పు చేస్తూ ఉంటే వీడు కాపలా ఉన్నాడు, వీడు తప్పు చేస్తూ ఉంటే నేను కాపలా ఉన్నా, వీడి గుట్టు నాకు తెలుసు, నా గుట్టు వీడికి తెలుసు. ఇది కాదు సహవాసం అంటే. మన సహవాసం చాలా చాలా ప్రాముఖ్యమైనది. మనము దేవుని పిల్లలం కదా, మన సహవాసం ఇలాగుండదు, కలిసి తిన్నాం కలిసి పడుకున్నాం కాదు. మన సహవాసం చాలా ప్రత్యేకమైనది. మనము వ్యక్తిగతంగా ఎవరితోనైనా సహవాసం చేసేటప్పుడు వారి యొక్క వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని సహవాసం చేస్తాం. జ్ఞాని ఎప్పుడు కూడా ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయడు. జ్ఞానం కలిగిన వాళ్ళ సహవాసం వేరుగా ఉంటుంది, జ్ఞానులు సహవాసం వేరుగా చేస్తారు. జ్ఞానం కలిగిన స్త్రీలు కూడా వారి సహవాసం సపరేట్గా పెట్టుకుంటారు. ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయరు, ఎందుకంటే వారి అలవాట్లు వచ్చేస్తాయి. సహవాసం చేసినప్పుడు ఏమవుద్దంటే, ఒక వ్యభిచారితో నువ్వు సహవాసం చేస్తే నీకు వ్యభిచారపు అలవాట్లు వస్తాయి. ఒక బూతులు మాట్లాడే వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తే నీకు బూతులు మాట్లాడడం అలవాటైపోతుంది. తాగుబోతుతో నువ్వు సహవాసం చేస్తే ఆటోమేటిక్గా నువ్వు కూడా తాగడం మొదలుపెట్టేస్తావు. ఒక ఆయన అంటాడు, నేను ఊరికే సరదాగా వాళ్ళతో వెళ్తాను, సరదాగా వెళ్ళినా కూడా నీ జీవితం పాడైపోయింది. సహవాసానికి ఉన్న శక్తి అటువంటిది. ఏమంటారు తెలుసా, ఏమొద్దురా కొంచెం తాగు, ఏమైంది పని చేస్తే అని చెడు పని చేయడానికి ప్రోత్సహించే సహవాసాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటి నుంచి దూరం అయిపోవాలి. దేవుని పిల్లల యొక్క సహవాసం 4 రీతులుగా ఉండాలి. అవి ఒక్కొక్కటి నేను వివరించి చెప్తాను, వాక్యంలో చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. మొదటిగా యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుతున్నాను, గమనించండి. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ యోహాను గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది అంటున్నాడు. ఒక దేవుని యొక్క బిడ్డ, నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవైతే మొదటిగా నీ సహవాసం దేవునితో ఉండాలి. దేవుడంటే ఎవళ్ళు? యేసుప్రభు వారే అంటాం. కానీ దైవ గ్రంథం చదివినప్పుడు మొదటిగా దేవుడు ఎవళ్ళంటే అబ్రహాము దేవుడైన, ఇసాకు దేవుడైన, యాకోబు దేవుడైన, ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు. ఆయనతో మనకు సహవాసం కలిగి ఉండాలి. అంటే తండ్రితో మనకు సహవాసం కలిగి ఉండాలి. యోహాను భక్తుడు అంటాడు, మేము కనులారా ఏది చూసామో, ఏది విన్నామో, మా చేతులు దేన్ని తాకి చూసినాయో దాని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నాం. అందుకే మా సహవాసం తండ్రితో ఉంది అంటున్నాడు. రెండవదిగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం ఉండాలి. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఒకటి తండ్రి అయిన దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. రెండవది కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసాన్ని కలిగి ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చాలా అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చదివాం. మనల్ని దేవుడు తన కుమారునితో సహవాసం చేయడానికి పిలిచాడంట. ఎవరితో? మొదటగా ఆయనతో మనం సహవాసం చేస్తూ ఉంటే, మీరు నా కుమారునితో కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి. కేవలం యెహోవా దేవుని గురించి తెలుసుకొని
ఆయనతో సహవాసం ఉండడమే కాదు, మీరు యేసు ప్రభు వారి గురించి తెలుసుకొని యేసు ప్రభు వారితో కూడా సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆయనతో మన సహవాసాన్ని పెంపొందించుకోవాలి. దేవునితో, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేయడము మంచి కార్యమైంది. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవునితో సహవాసాన్ని చేయాలి. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సంఘము పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కలిగి ఉండాలి. నీవు వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని కోరుకోవాలి. అందుకే పౌలు గారు తన పత్రికల్లో చివరిలో కొన్నిట్లు అంటాడు, ఆత్మ మీకు తోడైండునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మీకు తోడుగా వచ్చునుగాక అంటాడు. పరిశుద్ధాత్మ సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఆత్మతో సహవాసం చేస్తే నీ ఆత్మ కలుషితం లేకుండా పరిమళిస్తూ ఉంటుంది. నీ ఆత్మ కలుషితం లేకుండా పరిశుద్ధంగా ఉంటుంది. పరిశుద్ధాత్మతో సహవాసం. ఆత్మీయ వ్యక్తులు ఎవరైనా తండ్రి అయిన దేవునితో, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటారు. సహవాసం చాలా ప్రాముఖ్యం. చాలామందికి యెహోవా దేవుని యొక్క సహవాసం ఉంటుంది, అలాగనే యేసుక్రీస్తు ప్రభువారి సహవాసం ఉంటుంది, పరిశుద్ధాత్మని సహవాసం ఉండదు. పేరుకు పరిశుద్ధాత్మను ఉపయోగిస్తారు. ఆత్మతో మాట్లాడుతున్నాను, ఆత్మతో చెబుతున్నాను, ఆత్మతో బోధిస్తున్నాను, ఆత్మను కలిగి చెప్తున్నాను అంటారు. కానీ ఆత్మతో సహవాసం ఉండదు. ఎందుకంటే ఆత్మతో సహవాసం కలిగిన వారి ఆలోచనలు ఆత్మానుసారంగా ఉంటాయి. వారు ఆత్మానుసారంగా నడుచుకుంటారు. వారు శరీర క్రియలను నెరవేర్చరు. ఆత్మతో నీవు సహవాసాన్ని కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చాలా శక్తివంతమైన వాడు. నిన్ను సర్వసత్యములోనికి నిన్ను నడిపిస్తాడు. ఆత్మ సహవాసం నీకుందా? ఆత్మీయుల సహవాసం గురించి నేను మాట్లాడట్లా. పరిశుద్ధాత్మ సహవాసం, నువ్వు ఆత్మీయులతో చేసే సహవాసం తర్వాతది. కానీ నీ సహవాసం ఎవరితో ఉండాలంటే పరిశుద్ధాత్మతో సహవాసం ఉండాలి. పరిశుద్ధాత్మతో నీ యొక్క అనుబంధం ఉండాలి. అప్పుడు నీకు నూతనమైన ఆలోచనలు కలుగుతాయి, దర్శనాలు కలుగుతాయి, నీ నోటి నుండి ప్రవచనాలు వస్తాయి, నీ యొక్క నేత్రాలకు దేవుని యొక్క మహిమ కనిపిస్తుంది. నువ్వేసే ప్రతి అడుగులో నీకు ఒక సంతోషం కలుగుతుంది, నేను దేవునితో ఉన్నాను అని. నేను దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాను కనుక నాకు అన్ని దేవుడు సమకూడి జరిగిస్తాడని నువ్వు నమ్ముతావు. ఎప్పుడంటే ఆయనతో నువ్వు సహవాసం చేసినప్పుడు. సహవాసం అంటే కలిసిపోవడం, ఒకరితో ఒకరు కలిసిపోవడం, ఒకరి ఆలోచనలు ఒకరు షేర్ చేసుకోవడం, ఒకరినొకరు తమ యొక్క అనుభవాలను తెలియజేసుకోవడం సహవాసం. అయితే సహవాసం నేను ఒకరితో చేయాలనుకుంటున్నా. అయితే ఎవరితో నేను చేయాలో నిర్ణయం కరెక్ట్గా ఉండాలి. నేను దేవునితో సహవాసం చేస్తే, యేసు ప్రభు వారితో సహవాసం చేస్తే, పరిశుద్ధాత్మనితో సహవాసం చేస్తే నా వ్యక్తిత్వం చాలా చాలా మార్పు చెందుతుంది. మీ వ్యక్తిత్వాలు కూడా మార్పు చెందుతాయి. ఒక ఆయన ఇలాగ మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు వీడు ఇలా మాట్లాడేవాడు కాదండి, వీడిప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు అని అన్నాడు. ఏమైందయ్య అన్న? వీడు ఇలా మాట్లాడడానికి కారణం మీరే అన్నాడు. నాకు కొంచెం ఒకలాగా అనిపించింది. అదేంటండి అన్న? వాడు వస్తుంది మీ సంఘానికే, మీ సంఘంలోకి వచ్చిన తర్వాతే వాడు మాతో ఇలా మాట్లాడడం మొదలుపెట్టాడు, మీ సహవాసం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇలాగ అని అన్నాడు. అంటే నేనన్నా, ఏమైందయ్యా సహవాసం చేయడం, మందిరానికి రావడం మూలని ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నాడంటే, మేము పెద్దోళ్ళం, మాతో వాడు ఎదురుగా మాట్లాడుతున్నాడు, మేము ఒకటి చెప్తా ఉంటే వాడు ఇంకొకటి చెప్తున్నాడు అని చెప్పేసి అన్నాడు. నేనన్నా, అతను ఏమైనా తప్పు మాట్లాడా అన్నా? తప్పు మాట్లాడలేదు, మాకంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు, అది మాకు బాధగా ఉంది. ఓహో అలాగా, అతను తప్పు చేస్తున్నాడా అన్న? తప్పు చేయట్లేదు. అబద్ధం ఆడుతున్నాడా అన్న? అబద్ధం ఆడట్లేదు. మోసం చేస్తున్నాడా అన్న? మోసం చేయట్లేదు. ఏమన్నా మీ కీడు చేస్తున్నాడన్నా? అబ్బాయి ఏం చేయట్లేదండి, మేము పెద్దోళ్ళు ఉన్నాం కదా, మేము మాట్లాడాల్సింది వాడు మాట్లాడుతున్నాడు. మీరు మాట్లాడాల్సింది అతను మాట్లాడినా న్యాయంగా మాట్లాడుతున్నాడా అన్న? ఒక 2 నిమిషాలు ఏం మాట్లాడాలో అర్థం కాక ఆలోచించి న్యాయంగానే మాట్లాడుతున్నాడండి,
మరి న్యాయంగా మాట్లాడుతున్నప్పుడు, తప్పు చేయనప్పుడు, మోసం చేయనప్పుడు, అన్యాయం చేయనప్పుడు అతన్ని ఎలాగెలాగ మారాడు అంటున్నావు? ఎందుకో తెలుసా? అతడు నా పోలికలోకి రాలా, అతడు యేసయ్య పోలికలోకి వచ్చాడు. అందుకే తప్పు జరుగుతుంటే నోరు మూసుకొని ఉండట్లా, అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకొని ఉండట్లా, మోసం జరుగుతుంటే మౌనంగా ఉండట్లా, ప్రశ్నిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వారితో తెగదంపులు చేసుకోవడానికైనా సిద్ధపడుతున్నాడు. అందుకే అతడు మీకు ప్రత్యేకంగా కనపడుతున్నాడు. మరి మేము వస్తున్నాంగా మందిరానికి, మీరు వస్తున్నారు, మీరు పేరుకి వస్తున్నారు. సహవాసం చాలామంది చేస్తారండి, సహవాసం చాలామంది చేస్తారు. అందరికీ ఆ సహవాసం యొక్క అనుభవాలు రావు, అందరిలో రావు. ఎవరైతే దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటారో, వారి సహవాసం బలంగా ఉంటుందో వారు మాత్రమే క్రీస్తు యొక్క సారూప్యములో మార్చబడతారు. ప్రియ సహోదరులారా, ఆధ్యాత్మిక జీవితంలో సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. అతను అన్నాడు, అలా మారిపోతారు. ఎందుకో తెలుసా? యేసయ్య పోలికలు వస్తాయి, యేసయ్య యొక్క సారూప్యం కలుగుతుంది, మనిషి పోలికలు కాదు. కాబట్టి మనము తండ్రి అయిన దేవునితో, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారితో, పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకు చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైంది. ఆ సహవాసం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సహవాసంలోనికి వెళితే నువ్వు నూతనమైన వ్యక్తిగా మార్చబడతావు. అనేకులకి విచిత్రం కలుగుతుంది, ఏంటి ఈ వ్యక్తి ఎలా మారాడు, ఇలా మారింది ఏంటి? ఒక ఆమె చెప్తుంది, పాస్టర్ గారు మీ చర్చికి రావడం మూలాన నాకు చాలామంది దూరం అయిపోతున్నారండి అని అంది. ఏమా అన్న, అందరు నువ్వు మారిపోయావు అంటున్నారు. ఏమైంది? ఒకప్పుడు ఏమీ మాట్లాడేది కాదు, ఇప్పుడు అన్ని ప్రశ్నలు వేస్తుంది, అదేంటి ఇదేంటి అని అడుగుతుంది. ఒకప్పుడు మాట్లాడేది కాదు, ఇప్పుడు ఇదేంటి అని ప్రతిదీ క్వశ్చనింగ్ చేస్తుందని అంటుంది. నేను తప్పు చేస్తానా అని చెప్పేసి అడిగింది. నేను అప్పుడు చెప్పామా, నువ్వు తప్పేం చేయట్లా, నువ్వు ప్రభుతో ఉన్నావు కాబట్టి నీకు వివేకం ఇచ్చాడు, ప్రభుతో ఉన్నావు కాబట్టి జ్ఞానం ఇచ్చాడు, ప్రభుతో ఉన్నావు కాబట్టి నీకు తెలివినిచ్చాడు. ఒకప్పుడు తెలివి లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు, ఎవరు ఏది చెప్తే నమ్మేశావు, ఎవరు ఏది మాట్లాడితే అది నమ్మావు. ఇప్పుడు నమ్మవు కదా, ఎందుకంటే నీ సహవాసం దేవునితో ఉంది, నీ సహవాసం యేసు ప్రభువు వారితో ఉంది, నీ సహవాసం పరిశుద్ధాత్ముడితో ఉంది. కాబట్టి నువ్వు మారాలి కూడా. ఈరోజు చాలామంది మార్పు లేని క్రైస్తవులుగా ఉన్నారు. ఎందుకు అంటే కారణం సహవాసం. వారికి మనుషులతో ఉంది సహవాసం. ఒక ఆయన అంటాడు, సార్ నాకు పెద్ద దైవజనుడితో సహవాసం ఉందండి, ఫలానా దైవజనుడు తెలుసు, నాకు ఫలానా గొప్ప దైవజనుడితో నా సహవాసం దిగు, ఆయనతో ఫోటో దిగు, ఆయనతో ఫోటో 100 మందితో దిగు. ఆయనతో నీకు సహవాసం ఉంటే మరి ఆయన పోలిక నీలోకి రావాలి కదా, ఆయన పరిశుద్ధత నీలోకి రావాలి కదా. నువ్వు మనుషులతో కాదు, దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడం నువ్వు నేర్చుకోవాలి. మనుషులతో సహవాసం వేరు, దేవునితో సహవాసం కలిగి ఉండడం వేరు. మనుషులతో ఉండొచ్చు, నాకు మంత్రి గారితో సహవాసం ఉంది, ఎమ్మెల్యే గారితో, చాలామందితో సహవాసం ఉండొచ్చు. అవి ఏవో జస్ట్ ఫ్రెండ్షిప్, సహవాసం అంటే బాగా కలిసిపోవడం. కానీ వీళ్ళేం చెప్తారు, నాకు బాగా తెలిసింది అంటారు, తెలియకపోయినా కానీ. ఏవో సహవాసం వేరు, మనుషులతో కాదు. మనము దేవునితో సహవాసాన్ని చేయాలి. ఆయనతో సహవాసం చేస్తే కలిగే ఒక 4 ఆశీర్వాదాలు చెప్తాను ఈ సమయంలో. దైవ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగుననే నీకు మేలు కలుగును. ఇక్కడ దేవునితో, ఆయన కుమారుడిని యేసు ప్రభువారితో, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసాన్ని చేస్తే నీకు కలిగే 2 బ్లెస్సింగ్స్, 2 ఆశీర్వాదాలు. ఒకటి సమాధానం కలుగుతుంది, రెండవది మేలు కలుగుతుంది. ఆయన ఇచ్చే సమాధానం మనుషుల దగ్గర మాత్రమే కాదు, దేవునితో నువ్వు సమాధానాన్ని కలిగి ఉండేటట్లుగా చేస్తుంది. ఆయనతో నువ్వు సహవాసం చేస్తే ఆయన నీకు సమాధానాన్ని ఇస్తాడు. ఆయన ఇచ్చే సమాధానం నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్తుంది. ఆయన ఇచ్చే సమాధానం మృదుత్వాన్ని కలుగు చేస్తుంది. ఆయన రెండవదిగా నీకు మేలు చేస్తాడు. మనుషులు కీడు చేస్తారు, దేవుడు మేలు చేస్తాడు. దేవుడు చేసే మేలులు మరచిపోలేం. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో
దేనిని మరొకము. మేలులతో ఆయన మన హృదయాన్ని తృప్తిపరుస్తాడు. ఆయన చేసిన మేలు తలుచుకుంటున్నప్పుడు మన హృదయం ఉల్లసిస్తుంది, మనం సంతోషిస్తాం. దేవా, నీవు నాకు ఇన్ని మేలులు చేసావు నాయన, నువ్వు చేసిన మేలుల కొరకు నేనేమి చెల్లించగలను అని అంటాం. మూడవదిగా మనం చదివితే 1 యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదివితే అక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, అంటే మన వరుసలో 3వ విషయం, ఆయనతో సహవాసం చేస్తే నువ్వు వెలుగులో నడుస్తావు, చీకట్లో నడవు, వెలుగు మార్గంలోకి వెళ్తావు. ఎవరితో సహవాసం చేస్తే? దేవునితో, యేసుప్రభు వారితో, పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటే నువ్వు చీకట్లోకి వెళ్ళవు, చీకటి మార్గంలోకి వెళ్ళవు. వెలుగు ఎటు ఉంటుందో అటువైపే వెళ్తావు. వెలుగు ఏ మార్గానుందో గ్రహించి ఆ మార్గంలో నువ్వు వెళ్తావు, చీకట్లో నడవు. చాలామంది చీకట్లో ఉంటా వారు అనుకుంటున్నారంట వెలుగులో నడుస్తున్నాము అనుకుంటున్నారంట. వారుంది చీకట్లోనే, వారుంది చీకటి త్రోవలోనే, కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే వెలుగులో నడుస్తున్నాం. లేదు లేదు, గమనించుకోవాలి. ఆయనతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటే నువ్వు వెలుగులో నడిచే వ్యక్తివి, నువ్వు వెలుగులో నడుస్తావు. తర్వాత 4వదిగా అక్కడే రాయబడి ఉన్న మాట, సత్యం గురించి సాక్షిగా ఉంటాం, సత్యాన్ని జరిగిస్తావు, సత్యం కలిగి నడుచుకుంటావు, వెలుగులో నడుస్తావు, సత్యాన్ని కలిగి నడుచుకుంటావు. అంటే అర్థం ఏంటంటే అబద్ధాలు నీ దగ్గర పనిచేయవు, అబద్ధములాడే వాళ్ళతో నువ్వు సహవాసం చేయవు. ఎందుకంటే నా దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు, ఆయన పిల్లలు కూడా అబద్ధం ఆడే వాళ్ళతో ఉండకూడదు అని ఆయన యొక్క సహవాసం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వు ఆయనతో సహవాసాన్ని కలిగి ఉన్నావు కాబట్టి సత్యానికి విరోధివి కావు, సత్యంతో కలిసి నడుస్తావు. సత్యం అంటే ఒక ఆయన అన్నాడు, మేము సత్యంతోనే నడుస్తాం అండి అని అన్నాడు. నాకు అర్థం కాల, ఏంటయ్యన్న, ఆయన పేరు సత్యం అంట, ఈయన అంటాడు మేము సత్యంతోనే నడుస్తామండి. నడునాయన మంచిదే, సత్యం దగ్గర వాక్యానుసారమైన సత్యం ఉంటే తప్పకుండా అతనితో నడు. అతను చీకట్లో ఉండి వెలుగులో ఉన్నాను అన్నట్టుగా నీకు కనిపిస్తూ ఉండి నువ్వు నడిస్తే దానివల్ల నువ్వే నష్టపోతావు. వెలుగు ఎక్కడుందో తెలియాలి. సత్యం అని పేరు పెట్టుకుంటే అక్కడ వెలుగు ఉంటుంది అని అనుకోకండి. సమాధానం అని పెట్టుకుంటే అక్కడ సమాధానం ఉంటుంది అని అనుకోకండి. పరిశుద్ధ రాజు అని పెట్టుకుంటే పరిశుద్ధుడు అని అనుకోకండి. అవన్నీ పేర్లు. నువ్వు క్రీస్తు ప్రభువారితో సహవాసం చేస్తే వెలుగు మార్గం నీకు అర్థమవుతుంది, సత్య మార్గం నీకు అర్థమవుతుంది, సత్యం కలిగి నడుచుకుంటావు. ఆయనతో సహవాసం, దేవునితో సహవాసం, యేసు ప్రభువారితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే సత్యం కలిగి నడుచుకుంటావు. ఇది మొదటి భాగం. ఒకటి తండ్రితో సహవాసం, రెండోది కుమారుడితో సహవాసం, మూడోది పరిశుద్ధాత్మతో సహవాసం. వీరు ముగ్గురుతో నువ్వు సహవాసాన్ని, ఈ 3 సహవాసాల్లో నువ్వు మంచి అనుభవాన్ని కలిగి ఉన్నప్పుడు 4 ఆశీర్వాదాలు. ఒకటి సమాధానం, రెండవది మేలులు, మూడోది వెలుగులో నడుచుకుంటావు, 4వది సత్యంలో నడుచుకుంటావు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయంలో 4వ విషయం, మనము అపోస్తులులతో సహవాసాన్ని, అపోస్తులులతో వారి ఉపదేశంతో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జీవితం ఎదగాలి అంటే, ఆధ్యాత్మిక జీవితం వర్ధిల్లాలి అంటే దేవునితో సంబంధం, అది ఎవరికి తెలియదు, నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధం నీ వ్యక్తిత్వంగా ఉంటుంది. అయితే సమాజ సహవాసములో అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ఈ సహవాసాన్ని నువ్వు కోరుకోవాలి. నువ్వు వెళుతున్న సహవాసంలో అపోస్తుల యొక్క బోధ ఉందా? అపోస్తుల యొక్క రొట్టె విరుచు కార్యక్రమం ఉందా? అపోస్తులు ఆ సంఘానికి వస్తూ ఉన్నారా? లేక అపోస్తులతో ఆ సంఘ కాపరికి సహవాసం ఉందా? ఈ విషయాలు నువ్వు గమనించుకొని నీవు సహవాసాన్ని కలిగి ఉండాలి. ఈ సహవాసం ఒంటరిగా చేసేది కాదు, సంఘముగా, సమాజముగా కూడుకొని చేసేటువంటి సహవాసం. నువ్వు వెళుతున్న సహవాసంలో మేము అపోస్తుల బోధ చేస్తున్నాము అని చెప్పొచ్చు, కానీ వారు అపోస్తుల బోధకు తగినట్టుగా నడుస్తున్నారా? ఆ విధంగా దైవ సేవను కొనసాగిస్తున్నారా?
ఆ విధంగా దేవుని తట్టు మిమ్మల్ని తిప్పడానికి వారు ప్రయాసపడుతున్నారా? దేవుని వైపే మిమ్మల్ని చూపిస్తున్నారా? లేకపోతే చచ్చిపోయిన వాళ్ళ వైపు చూపిస్తున్నారా? ఒక ఆయన ప్రతి విషయంలో ఆయన వాక్యం అంటే మాట్లాడుతూ ఉంటే, మా ఆత్మీయ తండ్రి గారండి, మా ఆత్మీయ తండ్రి గారు యెహోషువ గారు ఏం చెప్పారంటే, ఆ సంఘము చచ్చిపోయిన యెహోషువ మీదకి వెళ్తుంది. బాగా గమనించుకోండి. ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు అపోస్తులు కాదు. అపోస్తులు ఎక్కడ మాట్లాడినా ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మాకు జయం, ఆయన మూలంగానే రక్షణ, ఆయనే మమ్మల్ని నడిపించేవాడు, ఆయనతో సహవాసం కలిగి ఉండండి, ఆయనే పరలోకం ఇచ్చేవాడు, ఆయన వల్లే రక్షణ, ఆయనే. ఎందుకు ఆయన పేరునే ప్రస్తావించారంటే, అపోస్తులు పంపబడిన వాళ్ళు వారు దేని కొరకు పంపబడ్డారంటే యేసును ప్రకటించడానికి, క్రీస్తును ప్రకటించడానికి పంపబడ్డారు. కాబట్టి అపోస్తుల బోధలో నిలిచే వాళ్ళు ఎవళ్ళైనా మిమ్మల్ని క్రీస్తు సారూప్యములో వచ్చినట్టుగా చేస్తారు. కాబట్టి ఆ సహవాసాన్ని వెతికి ఆ సహవాసములో నిలిచి ఆ సహవాసంతోనే కొనసాగాలి. అపోస్తుల బోధ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోవాలి. ఆ దిశగా నువ్వు ప్రయాణం చేయాలి, వెంబడించాలి వారిని, ఆ బోధను వెంబడించాలి, ఆ సహవాసాన్ని వెంబడించాలి. అప్పుడు నీ ఆత్మలో ఉజ్జీవింపబడతావు, ఆత్మవరాలతో నింపబడతావు, ఆత్మ ప్రత్యక్షతలు నీకు కలుగుతాయి. ప్రియ సహోదరులు, ఈ ఉదయ కాలాన ప్రభు మనతో మాట్లాడుతున్న ఈ విషయాలు ప్రతి ఒక్కరు గమనించండి. మన సహవాసం మంచిదైతే మన స్వారూప్యం మార్చబడుతుంది, మన నడవడిక మార్చబడుతుంది. ఏంటండి వాళ్ళకలాగా మీరుండరు అంటే, నా సహవాసం వేరు. ఒక ఆయన అంటాడు, మీరు మాట్లాడితే వాక్యం అంటారు, మీరు వాక్యం గురించి చెప్పమాకండి, వాక్యములు ఇలాగుందని మాట్లాడమాకండి, ఏదైనా ఉంటే మామూలుగా చెప్పండి. ఎందుకని బ్రదర్ వాక్యం అంటే అంత భయం? అతడికి వాక్యంతో మాట్లాడితే కుదరట్లేదు, వాక్యంలో ఇలాగుంది మీరు ఇలాగ చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చట్లేదు. మరి ఎలాగా? వాళ్ళు అలాగ చేశారు, మీరు ఎందుకు ఇలాగ చేయట్లేదని అడుగుతున్నారు. వారు లైట్లు పెట్టారంట, నేను లైట్లు పెట్టాలి. వారు పెద్ద బ్యాక్గ్రౌండ్ వేసారు, నేను బ్యాక్గ్రౌండ్ వేయాలి. వారిని చూసి కాదు నేను నేర్చుకోవాల్సింది భక్తి, వారిని చూసి కాదు నేర్చుకోవాల్సింది. ప్రభు దగ్గర పాదాల్లో మోకాళ్ళు వేసి ప్రార్థించి ఆయన సన్నిధానంలో నిలిచి కనిపెట్టినప్పుడు దేవుడిచ్చే ప్రత్యక్షతల ద్వారా దేవుని సంఘం నడిపించబడుతుంది. కాబట్టి మనం మారితే సమాజానికి ఉపయోగం ఉండదేమో, కానీ మనం మారితే, మనము ఆయనతో సహవాసం కలిగి ఉంటే నిత్యత్వాన్ని సంపాదించుకుంటాం. అలాగే మనతో సహవాసం చేసేవాళ్ళు కూడా మన స్వారూప్యం అంటే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతారు, నిత్యత్వాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి మంచి సహవాసం చేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు ఆ జ్ఞానమును, వివేకమును మనకు దయచేసి నడిపించునుగాక.